హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని కొండాపూర్లో కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లను పగలగొట్టి మరీ లోపలికి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఇరు వర్గాల మధ్య నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తగా మారింది. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం కాగా కోడిగుడ్లతో దాడి చేశారు. అటు అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అక్కడే బైఠాయించారు. ఇదిలా ఉంటే భూ పంచాయతీలో సెటిల్మెంట్ కోసమే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్ కు రావాలన్న కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో చేరలేదని అరికెపూడి గాంధీ అన్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ చేసిన అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని ఆయన నివాసానికి గురువారం ఉదయం వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువ కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించగా దీనిపై గాంధీ సైతం అదే స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించగా గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఇంట్లో పూల కుండీలతో అద్దాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు. అనంతరం అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే బైఠాయించారు. కోట్లకు అమ్ముడుపోవడం, భూ పంచాయతీలో సెటిల్మెంట్ల కోసమే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో ఎలా చేరతారని నిలదీశారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లోనే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని పేర్కొన్నారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే గాంధీ తెలంగాణ భవన్ కు రావాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకు వెళదామని చెప్పారు. రేపు ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామని తెలిపారు. గాంధీ తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నందునే ఆయన ఇంటికి వెళ్తామని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన్ను సాదరంగా తోడ్కొని కేసీఆర్ ఇంటికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్తామని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి వెళ్లిన ప్రతి ఎమ్మెల్యే గురించి తాను మాట్లాడానని వివరించారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఎలా అయ్యారో ఆయన్నే అడగండని గాంధీని ఉద్దేశిస్తూ కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి తాను ఏం సాయం చేశానో ఆయననే అడగండని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరలేదని అరికెపూడి గాంధీ అన్నారని, తమ పార్టీ ఎమ్మెల్యే అని అందుకే ఆయన ఇంటికి వెళ్తామన్నానని తప్పేముందన్నారు.